సౌత్ ఆఫ్రికాతో మొదలైన 3 వన్డేల సిరీస్లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా శుభారంభం అందుకుంది. ఆదివారం జోహెనెస్బర్గ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టును తక్కువ స్కోర్కి కుప్పకొల్చారు భారత బౌలర్లు. ఆ తర్వాత కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా సింపుల్ టార్గెట్ను ఊదిపారేసింది. మొత్తంగా వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత మళ్ళీ వన్డే మ్యాచ్ ఆడిన టీమిండియా విజయం సాధించడం విశేషం. అయితే ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ సాయి సుదర్శన్ గురించి మాట్లాడుకోవాలి. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సాయి సుదర్శన్ ఆడుతున్న తొలి మ్యాచ్లోనే మంచి ప్రదర్శన కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. పటిష్టమైన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అటాక్ను ఎదుర్కొని వాళ్ల గడ్డపైనే అదరగొట్టాడు. కేవలం 49 బంతుల్లోనే 9 ఫోర్లతో 55 పరుగులతో నాటౌట్గా నిలిచి తొలి ఇంటర్నేషనల్ వన్డేను చిరకాలం గుర్తుండిపోయేలా ఆడాడు. తన ఓపెనింగ్ పార్ట్నర్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగానే అవుట్ అయినా ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా వన్డౌన్లో వచ్చిన సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇంకా చెప్పాలంటే తనకంటే సీనియర్ అయిన అయ్యర్ కంటే వేగంగా ఆడుతూ ఎక్కువ మార్కులు కొట్టేశాడు సాయి సుదర్శన్. అయితే సాయి సుదర్శన్ ఆడిన ఇన్నింగ్స్ తో ఓ ఇద్దరు భారత ఆటగాళ్లకు డేంజర్ అనే చెప్పాలి. వాళ్ళు ఎవరో కాదు, యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్. రోహిత్ శర్మ రిటైర్ అయితే అతని ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడుతున్న వారిలో గైక్వాడ్, జైస్వాల్ ముందున్నారు. శుభ్మన్ గిల్ కు రోహిత్ తర్వాత వన్డేలో ఓ భాగస్వామి కావాలి. ఇప్పుడు సాయి సుదర్శన్ తొలి వన్డేలో ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ఇప్పుడు అతను కూడా పర్మనెంట్ ఓపెనింగ్ ప్లేస్ కు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. దీంతో తమ ఇద్దరికి మరో యంగ్ ప్లేయర్ కూడా పోటీ రావడం రుతురాజ్, జైస్వాల్ లో కంగారు కలిగించే అవకాశం ఉంది. పైగా గిల్ కు ఓ లెఫ్ట్ హ్యాండర్ పార్ట్నర్ గా ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అయితే జైస్వాల్ కూడా లెఫ్ట్ హ్యాండరే అయినా టీ20లో బాగా రాణిస్తున్న జైస్వాల్ వన్డేల్లో కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇంకా సుదర్శన్ నుంచి గైక్వాడ్కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. మరి తొలి వన్డేలో సాయి సుదర్శన్ ప్రదర్శనపై, అలాగే జైస్వాల్, గైక్వాడ్కు అతను పోటీ ఇస్తున్నారనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.